అందరము కలిసి 30వ వచనము సి పార్ట్ చదువుతాం. సి ఆ ఒక్క మాట చదువు. నాకు ఏది ఈ ఇద్దరిలో ఎవడు అనే మాట ఉంది కదా, అందరం చదువుతాం. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. రైట్. తండ్రి ఇష్ట ప్రకారము చేయుట. కెనడా దేశంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇండియా నుండి వాళ్ళ నాన్నగారు కెనడా దేశానికి వెళ్ళారు. వెళ్ళిన 2 days తర్వాత ఆ కుమారుడు ఏం చేశాడంటే, జస్ట్ తండ్రి ఇష్ట ప్రకారం చేయుట అనే మాట గుర్తుపెట్టుకోండి. ఆ కుమారుడు ఏం చేశాడంటే, తండ్రిని బాగా గమనించి ఈ కెనడా దేశంలో మా నాన్నగారు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు నేను చక్కగా చూసుకోవాలి అని ఏం చేశాడంటే, సాక్స్ దగ్గర నుండి గ్లౌజెస్ వరకు, క్యాప్, స్వెటర్, కోటు మీద జెర్కిన్, ఎందుకంటే అక్కడ స్నో ఎక్కువ ఉంటుంది కదా. సో బయటికి వెళితే మా నాన్నకు చలి తగలకుండా అన్ని వస్తువులను ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొని నాన్నగారు రాకముందే ఇవన్నీ ఏర్పాటు చేశారు. నాన్నగారు కెనడా దేశం వచ్చేసారు, టొరంటో. ఆ దేశానికి వచ్చిన తర్వాత, నానా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వస్తువులు నీకు తెచ్చాను, ఇవి నువ్వు వేసుకొని బయటికి వెళ్ళాలి. ఇవి లేకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఇవి లేకుండా బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది నీకు, కాబట్టి జాగ్రత్త. సో డాడీ పరిశాన్. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. నాకు తెలిసి ఈ వస్తువులు నాకు కావాలని, కానీ నాకు తెలియకుండానే నా కుమారుడు, పెద్ద కుమారుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు అని హృదయంలో చాలా సంతోషించాడు. దెన్ సెకండ్ థింగ్, ఈ పెద్ద కుమారుడు ఏం ఆలోచన చేశాడంటే, మా నాన్నగారు కెనడాకు సంబంధించిన ఒకవేళ ఆహారం నేను పెడితే మా నాన్నగారు సిక్ కావచ్చు, అనారోగ్య పాలు కావచ్చు. సాధ్యమైనంత వరకు భారతదేశంలో, ఇండియాలో ఏ ఆహారం అయితే మా నాన్నగారు యూజ్ చేస్తున్నారో అదే ఆహారాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేస్తా అని అదే ఆహారాన్ని ఏర్పాటు చేశాను. వీళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. నాకున్న ఆలోచనలన్నీ వీనికి ఎలా వచ్చాయి, ఎలా అర్థం చేసుకున్నాడు నన్ను అని ఆశ్చర్యపోయాడు. చాలా సంతోషించాడు. ఉన్నన్ని రోజులు అక్కడ కొన్నిసార్లు ఇండియా ఫుడ్, తర్వాత ఆ ఫుడ్ తిని హెల్త్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ తర్వాత నాన్నగారు కుమారునికి చెప్పాడు, నాన్న ఒక చర్చి వారు దాదాపు 100 kilometers దూరంలో ఉంటారు, వారు పిలిచారు నన్ను ఒక 20 days వాకింగ్ చెప్పడానికి, కాబట్టి నువ్వు తీసుకొని వెళ్ళాలి, తర్వాత తీసుకొని రావాలి. దెన్ సన్ అన్నాడు, ఎస్ డాడ్, ఓకే అన్నాడు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ నాన్న ఫ్రెష్ అప్ అయ్యి ఇలా బయటికి అడుగు పెట్టిన వెంటనే కారు రెడీగా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి వాక్యము చెప్పిన తర్వాత, అక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ డాడీ బయటకు వచ్చిన వెంటనే కారు రెడీగా ఉంది అన్నమాట. సో నేను ఏమంటానంటే, ఆ యొక్క బట్టల విషయంలో కానివ్వండి, ఫుడ్ విషయంలో కానివ్వండి, ట్రావెలింగ్ విషయంలో కానివ్వండి, కుమారుడు తండ్రిని ఎలా చూసుకున్నాడు? దగ్గరగా ఉండి చూసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కుమారుడు తండ్రిని సంతోషపెట్టాడా లేదా? తండ్రి హృదయాన్ని సంతోషపెట్టాడా లేదా? అది మనకు కావాలి. దాని తండ్రి ఏం చేశాడంటే, ఒక దినము ఇండియాకు వచ్చే ముందు అడిగాడు, అరే నాన్న, నువ్వు ఈ దేశంలో ఉన్నావు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, ఎందుకు నా గురించి ఇంత రిస్క్ తీసుకుంటున్నావు? ఎందుకు ఇవన్నీ బట్టలు ఎందుకు, ఈ ఫుడ్ ఎందుకు, తర్వాత దెన్ ఇదంతా కూడా ఎందుకంటే, కొడుకు ఎంత చక్కగా చెప్పాడు తెలుసా, నాన్న నీవు నన్ను ప్రేమించిన విషయంలో ఇది చాలా తక్కువ, చాలా తక్కువ. నన్ను చూడండి, అందరు కూడా చాలా తక్కువ. ఎందుకంటే నీవు నాకు మంచి చదువు ఇచ్చావు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఒకవేళ నీవు నాకు మంచి చదువు ఇవ్వకపోతే, ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. ఐ నో డాడ్. రెంట్ ఇంట్లో ఉండి మీకున్న సేవింగ్స్ కూడా నా కొరకు నీవు యూజ్ చేశావు.
కష్టాలలో ఉండి కూడా నన్ను ఏం చేసావు, నువ్వు చదివించావు. ఈ మాటలు చెప్పేసరికి ఆ తండ్రి ఏం చేశాడంటే కుమారుని హత్తుకొని అప్రిషియేట్ చేశాడు. కొన్ని దినముల తర్వాత దెన్ చిన్న కుమారుని ఇంటికి వెళ్ళాడు. చిన్న కుమారుని ఇంటికి వెళ్ళగానే ఇక్కడ ట్రీట్మెంట్ వేరేగా ఉంది, అక్కడ ట్రీట్మెంట్ వేరేగా ఉంది. సో చిన్న కుమారుడు ఆ తండ్రిని చూసిన వెంటనే, నాయనా డాడీ వచ్చారా, చాలా సంతోషం. ఒక్క దినమైన వెంటనే ఆయన ఏమని క్వశ్చన్ వేశాడంటే, డాడీ ఇండియా నుండి నా కొరకు ఏం తెచ్చావు, ఇండియా నుండి నా కొరకు ఏం తెచ్చావు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే, డాడీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? ఒక కొడుకు ఒక డాడీని అడిగే ప్రశ్నేనా ఇది? డాడీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు యొక్క తండ్రి హృదయాన్ని, ఫాదర్ హృదయాన్ని ఏ కుమారుడు సంతోషపెట్టాడు? ఫస్ట్ సన్, మొదటి కుమారుడు తండ్రి హృదయాన్ని సంతోషపెట్టాడు. రెండవ కుమారుడు తండ్రి హృదయాన్ని సంతోషం పెట్టలేదు. దేవుని వాక్యములో కూడా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరినీ పిలిచి ఉపమానం చెప్పాడు. ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఉపమానము ఎలా ఉందంటే, సింపుల్గా తండ్రి ద్రాక్ష తోట నాటాడు. అతనికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పెద్ద కుమారుని పిలిచాడు. బాబు, నాన్న ద్రాక్ష తోటలోనికి వెళ్ళి కొంచెం పని చూసుకో. సో ఇతను ఏమన్నాడు అంటే, వెళ్ళను అన్నాడు. మనసు మార్చుకొని వెళ్ళాడు. రైట్, మనసు మార్చుకొని వెళ్ళి పనిచేశాడు. కొంత సమయము తర్వాత దెన్ రెండవ కుమారుని దగ్గరికి వచ్చాడు. వచ్చి, నాన్న ద్రాక్ష తోటలో పని ఉంది, కొంచెం వెళ్ళి ద్రాక్ష తోటలో ఏం చేయాలి, నువ్వు పని చేయాలి. వెళతాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. సింపుల్ చెప్తున్నాను, వెళ్ళలేదు. ఈ యొక్క ఉదాహరణ, ఈ ఉపమానం ఎవరికి చెప్పాడంటే, యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ కారణాన్ని బట్టి చెప్పాడు, శిష్యులు ఏమి నేర్చుకోవాలని చెప్పాడు. లేకుంటే అక్కడ యాజకులు ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో 4 విషయాలు ఉన్నాయండి. ఒకటి తండ్రి ఎవరికి సూచన అంటే దేవునికి సూచన. గుర్తుపెట్టుకోండి దయచేసి. తండ్రి ఎవరికి సూచనమ్మా? దేవునికి సూచన. ఆ తర్వాత రెండవది ద్రాక్ష తోట ఎవరికి సూచన అంటే ఇశ్రాయేలుకు సూచన, లేకుంటే సంఘానికి సూచన. దాని మొదటి కుమారుడు ఎవరికి సూచన అంటే విశ్వాసికి సూచన. ఆ తర్వాత రెండవ కుమారుడు ఎవరికి సూచన అంటే మీరే చెప్తారు ఏంటండి, అవిశ్వాసులకు సూచన. 4 విషయాలు నేర్చుకుందామండి. 4 విషయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానంలో మొట్టమొదటిగా మనము చదువుదాం. మొట్టమొదటి మాట చదువుదాం మనం. 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉంటిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. రైట్, మొట్టమొదటిగా తండ్రి దేవునికి సూచనగా ఉన్నాడు. దేవుడు అనగానే మనం ఏం ఆలోచన చేస్తామంటే త్రిత్వాన్ని నమ్ముతాం మనం అందరం కూడా. తండ్రి, కుమార, తర్వాత పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు దేవుడే ఆ పరలోకం నుండి నేను దిగి వచ్చాను, ఆ పరలోకం నుండి నేను మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాను అని చెప్పినప్పుడు యూదులు నమ్మలేదు. పరిసయ్యులు, సద్దుకాయులు, తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా యేసు ప్రభును విశ్వసించలేదండి. ఒకసారి ఫిలిప్, అయ్యా తండ్రి తండ్రి అంటున్నావు, నీ తండ్రిని మాకు చూపించుము అన్నప్పుడు యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పాడంటే, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచును. ఇంకో దగ్గర ఏముందంటే, ఇదే విధముగా శిష్యులు యేసు ప్రభును అడుగుతున్న సమయంలో నేనును నా తండ్రియు ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. చూసారా అండి? చాలాసార్లు ఈ యొక్క యూదులందరూ కూడా మన్నా గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. మన్నా గురించి, పాత నిబంధనలో మన్నా గురించి, మోషే కంటే నువ్వు గొప్పవాడవా, మోషే మాకు మన్నా ఇచ్చాడు. అప్పుడు యేసు ఏమంటున్నా అంటే, ఆ మన్నా ఎవరో కాదు, నేనే. ఆ మన్నా తిరిగిన మీ పితరులు ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఈ జీవాహారం అనే మన్నా తినినప్పుడు ఎవరు కూడా
చనిపోరు. ఈవెన్ మన్నా మీకు ఇచ్చిన మోషే కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. సో విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు అండి. అందుకే దూత మరియమ్మ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడనబడును, సర్వోన్నతుని శక్తి అతన్ని కమ్ముకొనును. ఆయన రాజ్యం అంట దావీదు వలె 40 years కాదు, సౌలు వలె 40 years కాదు, సొలొమోను వలె 40 years కాదు, కానీ ఆయన రాజ్యము తరతరములు శాశ్వత కాలం నిలిచే రాజ్యము. ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనే రాజులకు రాజు. అంతేనండి. ఈ రోజుల్లో చాలా మంది చేసే క్వశ్చన్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా? ఎందుకు ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దాని బిడ్డలారా, ఆ తండ్రి ఎవరికి సూచన అంటే దేవునికి సూచన. బైబిల్లో పౌలు ఏమంటాడు అంటే ఆయన దేవునితో సమానత్వము కలిగిన వాడై ఉండి కూడా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను ఏం చేస్తున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. దేని బిడ్డలారా, ఆ మహాదేవుడు, ఆ జీవము గల దేవుడు, ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ఏం గాడ్చాడు? రక్తం గాడ్చాడు. ఆయన శ్రమపడి మరణించి సమాధి చేయబడి 3వ దినము లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. తిరిగి యేసు ప్రభు రానై ఉన్నాడు. సో తండ్రి దేవునికి సూచన. ఆ తర్వాత 2వది ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట ఎవరికి సూచన అంటే నేను ముందే చెప్పాను, ఇశ్రాయేళ్లకు సూచన, లేకుంటే సంఘానికి సూచన. అంటే ద్రాక్ష తోట అనగానే పాత నిబంధన మొదలుకొని ఈ యొక్క కొత్త నిబంధన వరకు ద్రాక్ష తోటను చాలా విధాలుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యములో మొట్టమొదటిగా ద్రాక్ష తోటను నాటిన వారు ఎవరమ్మా? దేవుని వాక్యంలో మొట్టమొదటిగా ద్రాక్ష తోట నోవా కదా. నో ఏం చేసిండు? ద్రాక్ష తోట నాటాడు కదా. కరెక్టే కదా? మీకు అంత అనుమానం వస్తుంది. ఎక్కడ చూసినా ద్రాక్ష తోటలు. ఇవి నాబోతు కూడా ఏముంది? ద్రాక్ష తోట. యేసు ప్రభు కూడా ఏ ఉపమానము చెప్పినా ద్రాక్ష తోట, ద్రాక్ష తోట. అంటే దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేశములో ఎక్కువగా ద్రాక్ష తోట వేసేవారు, పండించేవారు. అందుకని ఊకే ప్రతి విషయంలో యేసు ప్రభు ద్రాక్ష తోట. ద్రాక్ష తోట ఎవరికి సూచన అంటే నేను చెప్పాను కదా, లోకానికి సూచన, ఇశ్రాయేళ్లకు సూచన. సో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలును చాలా ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే చదవండి, ఒక మాట బాగుంటుంది. ఎంత ప్రేమించాడంటే కీర్తన 80వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 88వ వచనం. నీవు ఐగుప్తులో నుండి రైట్ అండి, చూసారా అండి అమ్మ, గమనించాలి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, ఆ తర్వాత అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. చూసారా అండి, ఇప్పుడు ఐగుప్తులో నుండి నువ్వు ఏం తెచ్చితివి? ద్రాక్షవల్లి. ఎవరా ద్రాక్షవల్లి? ఇజ్రాయేల్ ప్రజలే కదా. అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తులో ద్రాక్షవల్లి ఉందా, దాన్ని తెచ్చి మన ఇక్కడ నాటాడా దేవుడు అని ఆశ్చర్యపోతారండి. సో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని స్వాస్యం ఉన్నది. సో దేవుడు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని ఏం చేశాడంట? నాటాడు. అర్థం ఏంటంటే అన్యజనులందరినీ కూడా, అన్య రాజులందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టి ఆ కనాను దేశంలో వీళ్ళని ఏం చేశాడు? నాటాడండి. అంత దీవించాడు, అంత ఆశీర్వదించాడు, అంత అభివృద్ధి చేశాడు. ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నేను నాటి తిని. ఈ మాట నాకు ఎంత మంచిగా అనిపించిందంటే దాని కింద కొంచెం ఇంకొక వచనం ఉందమ్మా, 9వ వచనం. సిద్ధపరిచితివి, రైట్, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా. ఎస్, అది నెరవేరిందండి. ఇశ్రాయేలీలు దేశమంతటా చెదిరిపోయారు. దేవుడు వారిని గొప్పగా దీవించాడు. మీకు తెలుసా, దేవుని ప్రజలను దేవుడు ఎవరి ద్వారా దీవించాడు అంటే అబ్రహాం ద్వారా దీవించాడు, ఆ తర్వాత యాకోబు ద్వారా దీవించాడు. ఈ విధముగా దేవుడు వారిని విస్తరింపజేశాడు. ఐగుప్తులో నుండి నేను ద్రాక్షవల్లిని తెచ్చి నాటి తిని.
ఒకప్పుడు నేను మా నాన్నగారు ఇంతకుముందు చెప్పాను, నేను రాయలసీమలో ఉంటాడు, గుమ్మరల్లా. ఆ ఊరు నేను చూడలేదు, ఆస్తిపాస్తులు ఉన్నాయి నాకు తెలియదు. మా నాన్నను దేవుడు ఒక ద్రాక్షవల్లి వలె ఎక్కడి నుంచి తెచ్చాడు? గుమ్మరల నుంచి తెచ్చి ఎక్కడ నాటాడు? హైదరాబాద్లో నాటాడు. హైదరాబాద్లో నాటిన తర్వాత ఆయన కుటుంబం ద్వారా మేమందరం కూడా దీవించబడి విస్తరించాము. అమ్మ అర్థమవుతుంది కదమ్మా? సో మీరేం చేయండి అంటే ఆలోచన చేయండి. ఒకనొక సమయంలో మీ మమ్మీ డాడీ, మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటే ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎక్కడ మిమ్మల్ని నాటాడు? నాటిన తర్వాత మీరు ఏ విధముగా అభివృద్ధి చెందారు, అంతే కదమ్మా? ఇది మనం మర్చిపోతాం. అందుకే బైబిల్ ఏముందంటే మన మొదటి స్థితిని మనం ఏం చేద్దాంట? మర్చిపోతాం. మన మొదటి స్థితిని మర్చిపోవద్దు. పూర్వము నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు నీవు మహాభివృద్ధి నొందితివి. ఐగుప్తు దేశములో ఉన్న దేవుని ప్రజలారా, మీ స్థితి బాగలేదు, మీ స్థితి కొద్దిగా ఉన్నది, మీ స్థితి ఆవేదనకరముగా ఉన్నది. అయినప్పటికీ నేను మిమ్మల్ని ఏం చేశాను? అది మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుని బిడ్డలారా, ఇంకో మాట చదవండి, సేమ్ అదే ద్రాక్షవల్లిని గురించి ఇంకో మాట చదువుదాం. ఇర్మియా 2:21. ఇర్మియా 2:21. ఇంకోసేపు అమ్మా. చాలా మరి ఎలా నాటాడంట? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నిన్ను నేను నాటితిని. మీకేమైనా అర్థమైందో లేదు? శ్రేష్టమైన ఉద్యోగాలు మీకు నేను ఇచ్చాను, శ్రేష్టమైన గృహాలు మీకు ఇచ్చాను, శ్రేష్టమైన కుమారులు కుమార్తెలను నేను మీకు ఇచ్చాను, దీవించాను, ఆశీర్వదించాను. వాళ్ళను ప్రేమించిన దేవుడు ఏమో మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడండి. అందుకే యేసు ప్రభు ఏమంటుండంటే, పాత నిబంధనలో ఉన్న ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి, ద్రాక్షవల్లి, ద్రాక్షవల్లి ఇవన్నీ చెబుతూ ఒక దగ్గర యేసు ప్రభు ఏం చెప్పాడంటే, బైబిల్ చదవకుండా చెప్పేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడు. అది నేను నిజమైన ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, మీరందరూ కూడా మీ ద్రాక్ష తోటల గురించి, మీ ఆస్తిని గురించి, మీ స్వాస్థ్యముల గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. బట్ నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా యందు నిలిచి ఉండుడి, మీరు తీగలుగా నాలో ఉంటని మీరు ఏం చేస్తారు? మీరు ఫలిస్తారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, దేవుని ప్రజలు ఏం చేస్తారంటే, ఒక ద్రాక్షవల్లి వలె తీగలుగా దేవునిలో ఫలించకుండా వాళ్ళు దేవుని నుండి ఏం చేస్తున్నారు? దూరం అయిపోతున్నారు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు ఈ స్థితి నుండి ఈ స్థితి వరకు మనల్ని తీసుకొని వచ్చిన తర్వాత దేవుని మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు ఏం చేస్తాం? దాసన్న మంచి చెప్తున్నాం, మర్చిపోతాం. వద్దండి, మర్చిపోకండి దయచేసి. రేపు ఏమి సంభవించినా మనకు అది తెలియదండి. ఈరోజు ఉన్నది రేపొద్దున ఉండక పోవచ్చు. చూస్తారండి, ఈరోజు ఉన్నది రేపొద్దున ఉండకపోవచ్చు. దేని బిడ్డలారా, కాబట్టి తండ్రి ఎవరు సూచన అంటే దేవునికి సూచన. ఈ ద్రాక్ష తోట ఎవరికి సూచన అంటే ఇజ్రాయేలుకు సూచన. దాని మనకు కూడా ఎట్లుందండి? సూచనగా ఉన్నది. మనల్ని దేవుడు ఎంతగా దీవించినా, ఎంతగా అభివృద్ధి చేసినా మనం ఒక తీగ వలె ఆయనలో ఉండాలి. బైబిల్ ఇంకో మాట ఏముందంటే, నాకు వేరే ఉండి మీరేం చేయలేరు, నాకు వేరే ఉండి ఉంది, బైబిల్లో ఉంది, మీరేం చేయలేరు. నేను సిటిహెచ్లో ఉన్నప్పుడు, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ సిటిహెచ్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు, ఒక లెక్చరర్ ప్రతిదానికి ఇదే మాటనే వాడాడు. ఎప్పుడు ప్రసంగం చేసినా నాకు వేరే ఉండి మీరేం సొలొమన్ సార్ నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు అంటే నాకేమర్థమైందంటే, అప్పుడు ఇంత స్పిరిచువల్గా
కొంతమంది వాక్యము చెప్పేవారు, కొందరు చెప్పలేరు. అంటే నాకేమర్థమైందంటే, ఎవరైతే ప్రిన్సిపల్కి కానీ లెక్చరర్స్కి కానీ ఎవరైనా వ్యతిరేకముగా ఉండి దూరముగా ఉంటే వారికి వేరై ఉండి వాళ్ళు ఏమి చేయలేరు. అప్పుడు నాకు అట్లా అర్థమైంది అన్నమాట. ఓ, వీళ్ళ మాట వినకపోతే వీళ్ళకు వేరుగా ఏమి కూడా చేయలేము, అట్లా అర్థమైంది. కానీ ఇక్కడ ప్రభు ఏమంటుందంటే, ఆత్మీయ విషయములో, దేవుని వాక్యం విషయములో, దేవుని సహవాసం విషయములో దూరముగా ఉంటే నాకు వేరే ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. అందుకొరకు ఎప్పుడు కూడా యేసు క్రీస్తును మనం అంటు కట్టుకొని ఉండాలండి. దాని మూడవది చెప్తాను. మూడవది, ఈ పెద్ద కుమారుడు దేనికి సూచన అంటే ఏం చెప్పానమ్మా? పెద్ద కుమారుడు దేనికి సూచన? విశ్వాసమునకు సూచన. ఇప్పుడు మనం వాక్యంలోనికి వస్తాం, మీకు అర్థం కాని ఇవన్నీ నేను చెప్పాను. పెద్ద కుమారుడు విశ్వాసానికి సూచన. ఈ యొక్క యజమానుడు, ద్రాక్ష తోట యజమానుడు లేకుంటే తండ్రి ఈ పెద్ద కుమారుడు దగ్గరకు వచ్చి, నాన్న, ద్రాక్ష తోట చాలా విస్తారంగా ఉంది, మన తోట చాలా పెద్దది, కాబట్టి నీవు ఆ తోటలోనికి వెళ్ళి నువ్వు పనిచేయాలి అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇతడు ఫస్ట్ ఏం చేసిందంటే, గమనించాలి, ఫస్ట్ ఏం చెప్పిందంటే నేను వెళ్ళను అన్నాడు. తర్వాత మనసు మార్చుకున్నాడు. తర్వాత వెళ్ళి ఆ ద్రాక్ష తోటలో పని చేశాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్పాలి? నేను వెళ్ళను అన్నాడు, తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు. ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది? అందుకే వాక్యాన్ని మనం బాగా ఆలోచన చేయాలి. ఎందుకు యేసు ప్రభువు ఈ ఉపమానం చెప్పాడు? ఈ ఉపమానం శిష్యులకు చెప్పాడు, ఈ ఉపమానం వేరే వాళ్ళకు కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, వెళ్ళను అన్నాడు, తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు. యేసు ప్రభు ఈ ఉపమానం ఎవరు చెప్తున్నాడు అంటే, అక్కడ ఉన్న సుంకర్లు చాలా మంది ఉన్నారు, ఆ తర్వాత ఇతర మతాధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి బ్యాప్టిజం ఇచ్చే యోహాను వచ్చాడు. బ్యాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి ఒక మాట చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఏమొందాలి? మారు మనసు పొంది పాప పశ్చాత్తాపం విషయము బ్యాప్టిజము పొందుడి అని మన బ్యాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి ఇలా సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఇప్పుడు ఒక మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము చదవండి. 31వ వచనం. 31 లేదమ్మా, 31 అమ్మా. రైట్. పైన ఒక ఎగ్జాంపుల్ ఉంది, నేను తర్వాత చెప్తాను అది. సో యేసు ప్రభు ఈ మత నాయకులను, ప్రధాన యాజకులను, అది కూడా చదువుతాం, మీకు అర్థం కావాలి, అది కూడా చదువుతాం మనం. 23వ వచనం. 20 చాలా రైట్. ప్రధాన యాజకులు వచ్చారు, తర్వాత ప్రజల పెద్దలు వచ్చారు. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. మొదటి కుమారుడు వెళ్ళను అన్నాడు, మనసు మార్చుకొని వెళ్ళాడు. అయితే బ్యాప్టిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు బ్యాప్టిజం తీసుకోవడానికి ముందు మారు మనసు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. బాగా గమనించాలి. పశ్చాత్తాపం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, అక్కడ మతాధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా ఉన్నారు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను బోధ చేస్తూ ఉంటే మీకు తెలుసా, చాలామంది ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. అతన్ని, ఆయన ప్రసంగం వినలేదు, దేవుని మాటలు వినలేదు. యేసుక్రీస్తు దేవుడు మీ కొరకు ఆయన వస్తూ ఉన్నాడు అని యేసయ్య గురించి ఎన్నో విషయాలు బ్యాప్టిజం ఇచ్చే యోహాను చెప్పాడు, కానీ ఎవరు కూడా వినలేరు. కానీ మీకు తెలుసా అండి, కొంతకాలము తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాప్టిజం ఇచ్చే యోహాను దేవుని వాక్యం చెబుతూ ఉంటే అందులో సుంకరులు, పరిసయ్యులు కొంతమంది మారు మనసు పొందారండి. ఫస్ట్ పొందలేదు, తర్వాత పొందారు. ఫస్ట్ కఠినంగా మాట్లాడారు, తర్వాత ఆయన వాక్యానికి లోబడి మారు మనసు పొందారు. సో వీళ్ళందరూ, ఈ సుంకరులు కానివ్వండి, పరిసయ్యులు, శాస్త్రులు, వేరే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరికి సూచన అంటే ఆ పెద్ద కుమారునికి. అర్థమవుతున్నారు బిడ్డ? చదువుదాం ఒక మాట. మత్తయి సువార్త లూకా సువార్త చదవండి. లూకా సువార్త
3వ అధ్యాయం 10వ వచనం 10, 11, 12. లూకా 10, 11, 12. ఎస్, నెక్స్ట్. చాలండి, రైట్. చూసారా అండి, ఫస్ట్ సుంకర్లు వినలేదు. నేను అదే అంటున్నాను, నేను సుంకర్లు వినలేదు. ఫస్ట్ హేళన చేశారు, ఫస్ట్ రిజెక్ట్ చేశారు. కానీ తర్వాత ఏం చేసి సుంకర్లు ఏం చేశారు? మేము ఏమి, ఆ మాట నాకు ఎంత నచ్చింది తెలుసా? ఈ పెద్ద కుమారుడు కూడా ఫస్ట్ వెళ్ళను అన్నాడు, తర్వాత వెళ్ళాడు. సుంకర్లు కూడా ఫస్ట్ వినలేదు, కఠినత్వం చూపించారు, అవిధేయత చూపించారు. కానీ చివరికి ఏముందారు వాళ్ళు? మారు మనసు పొందారు. అది నాకు కావాలండి. అందుకే యేసు ప్రభు నేను చక్కగా చెప్తున్నాడు అంటే ఆ 31వ వచనంలో, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో సుంకరులు వచ్చి మేమేమి చేయవలెను? అమ్మ, దేవుని వాక్యం కొన్నిసార్లు మనం వింటున్న సమయంలో ఈ క్వశ్చన్ మనకు కూడా రావాలి. నన్ను గమనించండి. నేను వాక్యం చదువుతున్న సమయంలో, ప్రసంగం చేస్తున్న సమయంలో, ఒక రాజు గురించి కానివ్వండి, ఇతర విశ్వాసుల గురించి కానివ్వండి, ఉపమానం గురించి కానివ్వండి, నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ వాక్యము చదివిన తర్వాత ఈ వాక్యము చెబుతున్న సమయంలో, ఈ వాక్యము ధ్యానం చేస్తున్న సమయంలో వాత్సల్యుడు అర్థమవుతుందండి. వాత్సల్యుడు నేనేమి, అది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అవును ప్రభువా, దేవుని సేవకుని ద్వారా ఈ విధముగా నువ్వు మాట్లాడుతున్నావు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను చాలాసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు మారు మనసు పొందలేదు. కానీ చివరికి వాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందాడు. దేని బిడ్డారా, మనం అందరం కూడా మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అందుకొరకే ఈ క్వశ్చన్ యేసు ప్రభు ఉపమానము ద్వారా మాట్లాడుతున్న సమయంలో, ఆ యొక్క ప్రధాన యాజకులకు, మతాధికారులకు చెబుతున్న సమయంలో, వీరిద్దరిలో ఎవరు తండ్రి చిత్త ప్రకారము చేశారు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ ఇద్దరిలో ఎక్కడ క్వశ్చన్, ఆ మాట ఎక్కడుందంటే, ఎస్, అందుకు వారు మొదటి వారే అనేది. తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు మొదటి కుమారుడు అండి. దాని బిడ్డారా, మనం అందరము కూడా ఎవరి ఇష్ట ప్రకారం చేయాలండి? తండ్రి ఇష్ట ప్రకారం చేయాలి. ఈ మొదటి కుమారుడు ఫస్ట్ ఒప్పుకోలేదు, వెళ్ళను అన్నాడు. తర్వాత వెళ్ళాడు, మనసు మార్చుకున్న తర్వాత తండ్రికి ఏం కలిగింది? సంతోషం కలిగింది. సో మనం అందరం కూడా యేసు క్రీస్తు మనస్సును సంతోషపెట్టాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంది. అందుకే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మీకు తెలుసా అండి, దేవుని మనస్సును ఏ విషయంలో మనం సంతోషపెట్టగలం అంటే, యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా కార్యాలు చేశాడు. నేను ఒక స్టడీ చేశాను, చాలా కార్యాలు. మనం అందరం కూడా నిజముగా ఆ కార్యాలు చేస్తే ఆయన ఇష్ట ప్రకారం మనము చేసిన వాళ్ళం అవుతాం. నెంబర్ 1, ఆయన ఆశ ఏంటంటే, యేసయ్య ఆశ ఏంటంటే, ఆయన ఎప్పుడు టైం దొరికినప్పుడు దేవాలయానికి వెళ్ళేవాడు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సమాజ మందిరంలో ఏం చదివేవాడు? ధర్మశాస్త్రం, దేవుని వాక్యం చదివేవాడు. ఎప్పుడు సమయం దొరికితే ఆయన ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు గృహాలు దర్శించేవాడు. ఎప్పుడు సమయం దొరికితే అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవాడు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు. ఎప్పుడు సమయం దొరికితే ప్రతి ఒక్కరికి ఏం నేర్పిస్తున్నాడు యేసయ్య? అందరికీ ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఏం నేర్పిస్తున్నాను? నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు, ఆ తర్వాత క్షమించు. చూసారండి, ఎప్పుడు సమయం దొరికితే యేసు ప్రభు అంటే, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా యందు ఏం కాదు? విశ్వాసం కలిగి ఉండు. చూసారండి, ఇన్ని. సో నేనేమంటున్నా అంటే, ఇవన్నీ మనం చేస్తే తండ్రిని ఏం చేసేవాళ్ళం మనము? అది నాకు కావాలి. సంతోషపెట్టేవారు. మనము మన తండ్రిని సంతోషపెట్టేవారముగా ఉండాలండి. చాలాసార్లు లోక సంబంధముగా
తల్లి తండ్రులను సంతోష పెడతాం, కానీ దానికంటే ఎక్కువగా పరమ తండ్రిని ఏం చేయాలి? సంతోషం పెట్టాలి. దెన్ ఫోర్త్ వన్ ముగిస్తాను. ఫోర్త్ వన్ ఏంటంటే, ఒకటి తండ్రి దేవునికి సూచన అని చెప్పాను, ద్రాక్ష తోట ఇశ్రాయేలు సూచన అని చెప్పాను. దెన్ మూడవది పెద్ద కుమారుడు విశ్వాసికి సూచన. తర్వాత నాలుగవది చిన్న కుమారుడు దేనికి సూచన అంటే ఏం చెప్పారు మీరు? అవిశ్వాసికి సూచన. సో సేమ్ తండ్రి చిన్న కుమారుడి దగ్గరికి వచ్చాడు, బాబు మీ అన్నయ్య వెళ్ళాడు నాన్న ద్రాక్ష తోటలో పని చేయడానికి, నీవు కూడా వెళ్ళు అన్నప్పుడు ఇతను ఏమన్నాడు? చదువుదాం ఒక మాట, ఎవరైనా సహాయం చేస్తారా? రైట్ అమ్మా. సో తండ్రి నేను వెళ్తాను అన్నాడు, తర్వాత వెళ్ళలేదు. సో ఇది కూడా యేసుప్రభు ఏం చెప్పాడంటే, గమనించండి, యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే, సుంకరులు మారుమనసు పొందారు, సుంకరులు పశ్చాత్తాపం పొందారు, వేశ్యలు వీరికంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశించబడుతారని దేవుని వాక్యంలో ఉంది. కానీ ఇంకొంతమంది ఉన్నారు, ఈ రెండవ కుమారుని వలె కఠినాత్ములండి, వాళ్ళకు మారుమనసు అస్సలు రాదండి. ఎంత కఠినమైన వాళ్ళంటే, వాళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత సద్దుకాయలు. వీళ్ళు ఎంత చెప్పినప్పటికీ ఈ రెండవ కుమారుడు ఎంత కఠినంగా ఉన్నాడో వాళ్ళ మనసు అంత కఠినంగా ఉంది. అందుకే యేసు ప్రభు వాళ్ళని ఉద్దేశించి ఎలాంటి మాట ఉపయోగించాడంటే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళని ఉద్దేశించి యేసు ప్రభు అంటున్నాడు, చదవండి అమ్మ దయచేసి 32వ వచనం. అక్కడ అర్థం బిడ్డ చూస్తారా అండి, బ్యాప్టిజం ఇచ్చు యోహాను నీతి మార్గమున యాజకులారా, పరిసయ్యులారా, శాస్త్రులారా మీ యొద్దకు వచ్చాడు. నీతి మార్గమున వచ్చాడు బ్యాప్టిజం ఇచ్చు యోహాను, కానీ మీరు అతన్ని నమ్మలేదండి. తర్వాత కింద ఇంకో మాట, అక్కడ అవుదాం బిడ్డ. సో మీరైతే నమ్మలేదు, ఆ నీతి మార్గాన్ని మీరు నమ్మలేదు, కానీ ఆ నీతి మార్గాన్ని ఎవరు నమ్మారు? సుంకరులు నమ్మారు. తర్వాత అక్కడ ఉన్నారేమో చాలా మంది, మనకు తెలియదు, ఉన్నారేమో వాళ్ళు నమ్మారు. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆయన థియాలజీని రాస్తూ ఈ సుంకరులను వేశ్యలుగా పోల్చాడు ఒక భక్తుడు ఆ విధంగా, కానీ బైబిల్ అది మనకు లేదు. సో ఆ నీతి మార్గమున ఆయన బోధించినప్పుడు వీళ్ళు నమ్మలేదు. తర్వాత ఇంకో మాట చదువుతాం, దానికి ఇంకో మాట ఉంది. రైట్, మీరు అది చూచి అతని నమ్మునట్లు. ఆ మీరు ఎవరంటే 23వ వచనములో ప్రధాన యాజకులను, తర్వాత ప్రజల పెద్దలు. చూసారంటే యేసు ప్రభు ఎక్కడ సేవ చేసిన అమ్మ ఆటంకాలు, అమ్మ పెద్ద కుమారుని వల్లే ఆటంకాలు. ఓకే వెళ్తానన్నాడు కానీ వెళ్ళలేదు. కఠినమైన హృదయం కలిగి, వీళ్ళంతా కఠినమైన హృదయం గలవాలన్నమాట. నేను వాక్యం ముగిస్తాను. ఇంత కఠినమైన హృదయం గల వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారంటే నాకే విచిత్రం అనిపించింది. వాళ్ళు క్వశ్చన్ వేశారు, ఈ ప్రధాన యాజకులు ఈ పెద్దలు క్వశ్చన్ ఏం చేశారంటే, నీవు ఏ అధికారం వలన ఈ కార్యాలు నువ్వు చేస్తున్నావు? చూసారా అండి, ఏ అధికారంతో, ఏ పవర్తో నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు? వాక్యం బోధిస్తున్నావు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నావు, కానీ ఏ పవర్ ద్వారా చేస్తున్నావు అనగానే యేసు ప్రభు ఆలోచన చేశాడు. చాలా జ్ఞానవంతుడు యేసయ్య. ప్రార్థన ద్వారా మనకు జ్ఞానం వస్తుంది, దేవుని వాక్యం చదవడం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పిందంటే, యేసు ప్రభు ఏమంటే, యేసు నేనును 24 వచ్చినాం, యేసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడలా నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బ్యాప్టిజం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. చూసారా అండి, యేసు ప్రభు ఏమన్నాడు అంటే, యోహాను ఇచ్చే బ్యాప్టిజము ఎక్కడి నుండి, లేకుంటే మనుషుల నుండి కలిగినదా కూడా క్వశ్చన్ వేశాడండి. తెలుసు ఏసై, వాళ్ళు కఠినాత్మలను ఏసైకి తెలుసు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పరలోకముని కలిగినదా అంటే మనం చూద్దాం, ఆ మాట బాగుంటుంది. ఎస్, అవును, రైట్, చాలన్నా, రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఈ క్వశ్చన్లన్నీ కూడా ఈ యొక్క మతాధికారులు, ఈ శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ చేసినప్పుడు యేసు ప్రభు దానికి సమాధానం ఇచ్చినప్పుడు ఒకటే మాట చెప్పండి, అయితే నేను కూడా ఏ అధికారం ద్వారా చేస్తున్నాను నేను చెప్పను. సో నాకేమనిపించిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు, ఎప్పుడైతే దేవుడు ఆ బ్యాప్టిజం ఇచ్చి యోహాను పంపినప్పుడు ఆయన బోధ ద్వారా అనేక లక్షలు పొందాలి, కానీ వీళ్ళెవరు పొందలేదండి. అందుకొరకే వాళ్ళు చాలా కఠినముగా యోహాను విషయంలో బిహేవ్ చేశారు. అందుకే అక్కడ ఒక మాట ఉంది, ఏమంటే మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాప పడలేకపోయారు. ఇక్కడ స్టాప్ చేస్తానండి నేను. రెండవ కుమారుడు వెళ్తా అన్నాడు, తర్వాత వెళ్ళలేదు, కఠినముగా బిహేవ్ చేశాడు, అవిధేయతతో బిహేవ్ చేశాడు. కొన్నిసార్లు మనం కూడా ఎలా బిహేవ్ చేస్తాం? మనం కఠినంగానే బిహేవ్ చేస్తాం. కొన్నిసార్లు మన మనసును కఠినం చేసుకుంటాం. నేను ఈ క్రీస్తులోనికి రాకముందు, సేవకునిగా నేను కాకముందు చాలా కఠినంగా ఉండేవాడిని. నేను ఒకరి దగ్గర మాట్లాడదు అంటే మాట్లాడొద్దు అంతే, ఒకరి ఇంటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు అంతే, ఒకరి గురించి బ్యాడ్గా ఒకవేళ ఏదైనా ఆలోచనలు వస్తే వాళ్ళతో కలవకూడదు. అంత కఠినముగా ఉన్నాను నేను, చాలా కఠినముగా. రాను 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 దేవుని వాక్యం చదివే సమయంలో ఆ సేవకు వచ్చిన తర్వాత అప్పుడు నాకేమనిపించింది అంటే, హృదయము కఠినము చేసుకునేవాడు, ఏమంటలేరు మీరెవరు కూడా, హృదయము కఠినము చేసుకునేవాడు హిడులో పడడా? హృదయము కఠినము చేసుకునేవాడు ఎడబడతాడంట, హీడులో పడతాడంట. హృదయం కఠినం చేసుకోవాలి. ఎందుకన్నా మన మనుషులం కదా, కొన్నిసార్లు కఠినం చేసుకుంటామంటే యేసు ప్రభే కఠినం చేసుకోలేదు. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. ఈవెన్ కలువరి శిలువలో చివరి క్షణంలో కూడా ఒక దొంగనేమో పశ్చాత్తాపడ్డాడు, ఒక దొంగ పశ్చాత్తాపడలేదు, వదిలేశాడు ఒక దొంగను, అంతే కదండి, ఏమనలేదు. దాన్ని ఇంకో దొంగను చూసి నేడు నీవు నాతో కూడా పరదేశం. సో హృదయాన్ని మనం కఠినపరచకూడదు. ఒక పాస్టర్ గారు ఈ వాక్యం ఎట్లా చెప్పిందంటే, మనము రెండవ కుమారుని వల్ల ఉండకూడదని ప్రసంగం చేస్తూ మన హృదయాన్ని కఠినపరచకూడదు. కఠినమైన మాట, కఠినం అనగానే ఏంటి, గట్టిగా చేసుకోవడం అన్నమాట, రాయిలాగా చేసుకోవడం అన్నమాట, అర్థమవుతుందా? సో మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మనము హృదయం కఠినం చేసుకోవడం అంటే ఆత్మీయంగా ఆలోచన చేస్తాం, కానీ శారీరకంగా మన గుండెనంట ఈ చెయ్యంతనే ఉంటుందంట, గింతనే, గుప్పెడు గింతనే, ఇంత గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని ఏమవుతుంది బిడ్డ, కొట్టుకుంటుంది. ఆ గుండెలో ఎండక మందమంతా ఏమంటలేరు, చిన్న నరాలు ఉంటాయంట, చిన్న నరాలు. ఆ చిన్న నరాలలో ఏం సర్క్యులేషన్ కావాలి? బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. సో మీరు ఒకవేళ కఠినము చేసుకుంటే శరీర రీతిగా కొన్నిసార్లు బ్లడ్ ఫ్లక్చువేషన్ కూడా ఏమవుతుంది అది చెప్పింది ఆయన. నాకు చాలా మంచిగా అనిపించింది. ఓ మై గాడ్. అప్పుడు నాకేమనిపించిందంటే, ఓకే, నేను హ్యాపీగా ఉండాలన్నా కొంతకాలం నేను బ్రతకాలంటే నా గుండె ఎట్లా ఉండాలి? అది చెప్పండి, నా గుండె ఎట్లా ఉండాలి? మంచిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి 4 విషయాలు చెప్పాను, నేను ముగిస్తాను దేవుని వాక్యం. కాబట్టి ప్రేమ దేవుని పట్ల, ఒకటి, మనకు దేవుడు ఆధారంగా ఉండాలి, మనము తండ్రి మనసును ఎప్పుడు సంతోషపెట్టాలి. రెండవది, మనము ఆ ద్రాక్షవల్లిలో ఉండాలి. దాని మూడవదిగా మనం ఎప్పుడు కూడా విశ్వాసులాగానే ఉండాలి. ఓకే, విధేయత, మారు మనస్సు, విశ్వాసం. 4వది, మనం ఏంటంటే మన హృదయాన్ని ఏం చేద్దాం, మనము కఠినపరచుకోకూడదు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, పరిశుద్ధుడు